ప్రభాస్ జిమ్లో విజయగాథ. హైదరాబాద్ నగరంలోని ఓ ఫిట్నెస్ సెంటర్కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ జిమ్ పేరు అ ఫోర్స్ ఫిట్ స్టూడియో. జిమ్లో ప్రతిరోజు అనేక మంది తమ శరీరాన్ని దృఢంగా మార్చుకోవడానికి వస్తుండేవారు. కానీ ఆ రోజు ప్రబంధంగా మారింది. ఎందుకంటే టాలీవుడ్ స్టార్ ప్రభాస్ ఆ జిమ్కి అడుగుపెట్టాడు. ప్రభాస్కి ఫిట్నెస్ అంటే చిన్నప్పటి నుంచే ఆసక్తి. బాహుబలి చిత్రానికి సిద్ధం కావడానికి అతను చేసిన కఠోర శ్రమ ఇప్పటికీ ఫిట్నెస్ ప్రపంచంలో లెజెండ్గా చెప్పబడుతుంది. అయితే ఈసారి ప్రభాస్ కొత్త పాత్ర కోసం మరింత కఠినమైన శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. జిమ్లో అడుగుపెట్టిన క్షణం నుంచి ప్రభాస్ అందరికీ మోటివేషన్గా నిలిచాడు. అతని సరళత, సాధారణంగా ఉండే స్వభావం జిమ్లో ఉన్నవారందరినీ ఆకట్టుకున్నాయి. ప్రభాస్ ఒక ప్రత్యేక శిక్షణ ప్రణాళిక రూపొందించడానికి తన ఫిట్నెస్ ట్రైనర్ను సంప్రదించాడు. ప్రణాళిక చాలా కఠినంగా ఉండేది. ఉదయం 5 గంటలకు వాకింగ్ మరియు రన్నింగ్. ఆరోగ్యం కోసం ప్రత్యేక ఆహారం. రోజుకి 4 గంటల వ్యాయామం. కొత్తగా యోగా ప్రాక్టీస్. జిమ్లోని ప్రతి ఒక్కరి దృష్టి ప్రభాస్ పైనే ఉండేది. అతను ప్రాక్టీస్ చేసే పద్ధతి, అతని పట్టుదల అందరికీ స్ఫూర్తినిచ్చాయి. ప్రభాస్ ప్రతి ఒక్కరితో స్నేహంగా మాట్లాడి వారిని ప్రోత్సహించేవాడు. అతని సరదా మాటలు, అనుభవాలు అందరినీ మాయచేసేవి. ఒకరోజు జిమ్లో ప్రభాస్ చేసిన డెడ్ లిఫ్ట్ 300 కిలోల బరువు ఎత్తడం అందరికీ గర్వకారణంగా మారింది. ఈ సంఘటనను చూసిన జిమ్ ట్రైనర్లు అతనికి జిమ్ కింగ్ అనే బిరుదు పెట్టారు. ఆ తర్వాత ప్రభాస్ చేసిన చిత్రం ఘన విజయం సాధించింది. ప్రేక్షకులు ప్రభాస్ శరీరాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ప్రభాస్ మాత్రం తన విజయాన్ని జిమ్లో తనతో కలిసి శ్రమించిన వారందరికీ అంకితం చేశాడు. ఇది ప్రభాస్ మరియు జిమ్తో అతనికున్న అనుబంధాన్ని చూపించే గొప్ప కథ.